ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో ఉద్రిక్తత నెలకొంది. ఆడే సుజాత అనే మహిళ రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. నేషనల్ హైవే 44పై ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. మృతురాలు సుజాతను ఆమె భర్తే హత్య చేశాడని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వివేక్ పర్యటన ఉంది. మంత్రులు వెళ్లే దారిలోనే నిరసనకు దిగటంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతురాలి భర్తను అరెస్ట్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సుమా, నిన్న నేరేడుగొండలో రాత్రి సుజాత అనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్తే ఆమెని హత్య చేస్తాడని ఆమె బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి కొంత పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని చెప్పి ఆందోళనకారులంతా కూడా నేషనల్ హైవే 44 పై ధర్నాకు దిగారు. కొంత ట్రాఫిక్ స్తంభించింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పర్యటన ఉంది. వాళ్ళు నేరేడుగొండ దాటక ముందే ఈ ఘటన జరిగేసరికి ఒక్కసారిగా పోలీసులు ఉలికిపడ్డారు. ఆందోళనకారులందరూ కూడా కొంత मिला है कंप्लेंट, हमने इनको बुलाया, हम केस रजिस्टर करते हैं। मैडम एक बार आप उनको बोलिए पुलिस स्टेशन चल के हम बात करेंगे प्रॉपर्ली, पूरा हमारी तरफ से पूरा कोऑपरेशन। विश्वास देना, उन लोग जो है बेटी को जिस गाँव दिए वो गाँव तक आके बोल रहे हैं आपके साथ में ले जाएंगे। हम साथ में लेके जाएंगे, पर पहले आप इनको बोलिए पुलिस स्टेशन को मेरे साथ चलेंगे, उधर बैठ के मैं बात करूंगी। आप भी समझ लो। నేను ఆల్రెడీ డెత్ అయినా ఇక్కడే చెప్పేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు, సుజాత అనే ఒక మహిళ రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆందోళనకు దిగారు. నేషనల్ హైవే 44పై వారు ధర్నా చేపట్టారు. ఇమీడియట్ గా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలంటూ వారిని కోరారు. మృతురాలు సుజాతను ఆమె భర్తే హత్య చేశాడని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. దీంతో ఆందోళనకారులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వివేక్ పర్యటన ఉంది. సో మంత్రులు వెళ్లే దారిలోనే నిరసనకు దిగటంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతురాలి భర్తను అరెస్ట్ చేసే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని వారందరూ చెబుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.